హలో అండి. నమస్తే అందరికీ. వెల్కమ్ టు కుస్మాస్ వ్లాగ్స్. ఎలా ఉన్నారండి అందరూ? మీ అందరూ బాగానే ఉన్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాల్టి వ్లాగ్ స్టార్ట్ చేశాననమాట. ఇంకా ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయిందంటే ఒక హౌస్ వైఫ్ తలక రొటీన్ స్టార్ట్ అయిపోతుంది. బిజీగా ఉండబోతుందనమాట. అండ్ స్కూల్స్ అండ్ కాలేజ్ ఆల్రెడీ స్టార్ట్ అయిపోయాయి కదండి. మరి మాటల్లో చెప్పలేము మన తలక రొటీన్ అనేది. సో ఇవాల్టి వ్లాగ్ అయితే చూసేయండి, స్కిప్ చేయకుండా మీ ఫ్రీ టైంలోనే చూడండి. నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే కొత్తగా విజిట్ చేస్తున్నారా దాన్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో పూజ అయిపోయిన తర్వాత వంటింట్లోకి ఎంట్రీ అయితే ఇచ్చేసానండి. క్లీనింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను అనమాట. అంతే కదండి, మన డే స్టార్ట్ అవుతుంది. ఒక చీపురు కట్ట లేకపోతే ఒక స్క్రబ్బర్ పట్టుకొని లేకపోతే ఒక చిన్న గుడ్డ ముక్క పట్టుకొని తుడిచేందుకు స్టార్ట్ అవుతుంది కదా. ఒక్కొక్కసారి తలుచుకుంటే నవ్వు వస్తుందండి, ఒక్కొక్కసారి అలాగే మనం ఇరిటేట్ అయిపోతూ ఉంటాము. పనులే అంటే మనకు కూడా బోర్ కొడుతుంది కదా. కానీ ఏంటంటే ఇప్పుడు కొంచెం టైం దొరుకుతున్నదా అంటే లేదండి. ఒకప్పుడు మా అమ్మాయి అంటే స్కూల్ గోయింగ్ కిడ్ అనమాట. అప్పుడైతే తనకి క్యారేజ్ కట్టడం, లంచ్ బాక్స్ ఇవన్నీ ఉండే. ఇప్పుడు అవి ఏంటి లేవు. ఇప్పుడైతే హాలిడేస్ నడుస్తున్నాయి, అయినా కూడా టైం దొరకట్లేదండి. అంతే, మన ప్రజెంట్ సిచ్యువేషన్కి బట్టి మనం అలానే బిజీ అయిపోతూ ఉంటాం అనమాట. పనులు అయితే మనకి ఒకదానికొకటి అలా ఎదురు చూస్తూనే ఉంటాయండి. సో ఇప్పుడు ఏంటంటే ఈ కౌంటర్ టాప్ ఒకసారి క్లీన్ చేశాను కదా, అదే ఆ బట్ట మిక్సీ కూడా తిప్పేశానండి. మిక్సీ అయితే 1 వీక్ ఒకసారి అలా క్లీన్ చేస్తాను. అందుకే మనం మిక్సీ తీసుకున్నప్పుడు బ్లాక్ కలర్ తీసుకున్నానండి. ఇది కూడా నా బద్ధకానికి ఒక సంకేతం అనమాట. వైట్ కానీ ఏమైనా అంటే కుళ్ళు కనబడుతుండే కలర్ అవుతుంది అనుకోండి, మిక్సీ రెగ్యులర్గా క్లీన్ చేయాలి. ఇలాగ బ్లాక్ కలర్ తీసుకుంటే డస్ట్ అనేది అంతగా మరకలు ఏంటి తెలియదు అనమాట. సో 1 వీక్ ఒకసారి ఇలాగ డీప్ క్లీన్ చేస్తానన్నమాట. సో క్లీనింగ్ సెక్షన్ అయిపోయిందండి. ఈరోజు అయితే బట్టలు ఉతుక్కోవడం అవన్నీ పనులు ఉన్నాయన్నమాట. అంటే మార్నింగ్ ఒకవేళ బట్టలు ఉతుకునే పనులు ఉన్నాయంటే వంట కొంచెం సార్ట్ అవుట్ చేస్తానండి. ఆల్మోస్ట్ అలా కూడా మనకి స్కెడ్యూల్లో ఉండదు. మనకి ఏంటంటే ఫస్ట్ వంట అయిపోవాలి, ఆ తర్వాత మిగతా హాల్లోకి వెళ్ళామంటే అక్కడ పనులు అనేవి మనకి ఎదురు చూస్తూ ఉంటాయి అన్నమాట. అవునా కాదండి? సో ఈరోజు నేను వంకాయ పులుసు బత్యం చేస్తున్నానండి. ఏంటి అంటే కందిపప్పు చేస్తాను, దానికి కాంబినేషన్గా ఇది బాగుంటుంది అని చెప్పేసి చేస్తాను అనమాట. ఇదైతే ఫుల్కా స్టాండ్ అండి. దాని మీద వంకాయ అయితే నేను కాల్ చేస్తున్నాను. అంతే, నా తలకు ఫాల్ట్ అదేనండి. ఒకదానికోసం కొనే వస్తువు మరొక దానికి వాడతానమాట. సో ఏంటంటే డైరెక్ట్గా మనం బర్నర్ మీద ఇలాగ ఫుల్కా కానీ లేకపోతే ఇలా వంకాయలు కాల్ చేస్తుంటే ఆ బర్నర్ అనేవి జామ్ అయిపోతాయంట. కాబట్టి ఇలాగ ఏదో ఒకటి మనం మధ్యలో ఇలా అడ్డులా పెట్టుకొని కాల్చుకుంటే బెటర్ దెన్ ద బెస్ట్ అనుకోవచ్చు. సో ఇదేంటంటే బత్తే వంకాయ కాదండి, నార్మల్గా ఒకటే వంకాయ ఉండాను అనమాట. సో కర్రీ చేస్తే సరిపోదు కాబట్టి ఇలాగ పులుసు బత్యం చేసేసాను. చాలా సింపుల్ ప్రాసెస్, చాలా ఈజీగా ఉంటుంది. మనకి వంకాయ కాల్చిన దాంట్లో బోల్డ్ అనే రెసిపీస్ ఉంటాయి కదండి, మనందరికీ తెలిసిందే. సో ఈరోజు నేను పులుసు బత్యం చేయబోతున్నాను. సో వంకాయ కాల్చినప్పుడు కూడా కొంచెం నేను ఆయిల్ రాస్తానండి, సో దట్ మనకి తొక్క అనేది ఈజీగా వచ్చేస్తుంది. సో నా కాల్చిన వంకాయకి అయితే పక్కన పెట్టేశాను. ఇప్పుడైతే కడాయిలో కొంచెం ఉల్లి చెక్కు, కరివేపాకు కొంచెం ఇలాగా ఫ్రై చేసుకొని కొంచెం గ్రీన్ చిల్లీ కూడా యాడ్ చేసుకున్నానండి. ఆ తర్వాత ఈ వంకాయ కూడా యాడ్ చేసుకొని చింతపండు పులుసు యాడ్ చేసుకుంటాను. అంతేనండి, వంకాయ పులుసు భర్త అయితే చాలా బాగుంటుంది. ఒకళ్ళు మనకి వంకాయ భర్త ఇలాగనే ఉంచేసుకుంటే మనకి రోటీలకు చాలా బాగుంటుంది కదండి. వంకాయతో ఏ రెసిపీ చేసినా అద్భుతంగా ఉంటుంది. అందుకే నేను షార్ట్ వీడియోలో వంకాయ రెసిపీ ఏది పెట్టినా కూడా ఆహా ఏమి రుచి పాట పెట్టేస్తానండి. ఎగ్జాక్ట్గా వంకాయకైతే ఆ పాట సరిగ్గా సరిపోతుంది కదా.
సో వంట పని అయిపోయిన తర్వాత అండి ఇప్పుడైతే కొంచెం బట్టలు నా కోసం ఎదురు చూస్తున్నాయి అనమాట. సో అవన్నీ కొంచెం ఫోల్డ్ చేసుకోవాలి. మనలో చాలామందికి ఇదో పెద్ద టాస్క్ కదండి. బట్టలు అంటే మిషన్లు వచ్చిన దగ్గర నుంచి ఉతికేస్తున్నాం, పడేస్తున్నాం, కానీ మడత పెట్టడం అండ్ మడత పెట్టినవి దాచడం అంటే చాలా పెద్ద టాస్క్. ఈ మధ్యనే టూర్లు వెళ్ళి వచ్చాం కదా, ఆ బట్టలన్నీ కూడాను జస్ట్ ఉతికేసాను అనమాట. అండ్ ఈరోజు అంటే నిన్న నైట్ ఒక మంచి మూవీ సగానికి చూసామన్నమాట. సో ఇప్పుడు నా పనులన్నీ పూర్తి చేసుకుంటే మేమందరం కలిసి అది చూద్దాం అనుకుంటున్నాం. అదేంటి అంటే లాపతా లేడీస్. మీరు కూడా ఈ మూవీ చూడలేదు అంటే ఒక్కసారి మస్ట్ చూడండి. ఇట్స్ ఆల్ అబౌట్ ఉమెన్ ఎంపవర్మెంట్ అనమాట. చదువు తలక వాల్యూ, ఆడపిల్లలు చదువుకుంటే ఎంత మంచిదో, చదువుకోపోతే ఎంత అంటే దాని తలక రిస్కో మనకి ఆ మూవీలో చక్కగా చూపించారనమాట. సో చాలా బాగుందన్నమాట మూవీ అనేది. అంటే నాకొకటి మైండ్లోకి వచ్చిందండి. చూడండి, ఇవాళ రేపు మనం ఎలాగో ఆ మాత్రం చదువుకొని ఉంటాం అండ్ మన పేరెంట్స్ కూడా ఆల్మోస్ట్ అంత చదువుకొని ఉంటారు, కానీ ఇవాళ రేపు అప్డేట్స్ అయితే వాళ్ళ దగ్గర చాలా తక్కువ ఉండొచ్చండి. ఎందుకంటే ఎక్కడైనా ఓటీపీ షేర్ చేయండి అని అంటే వీళ్ళు అమాయకంగా చేసేస్తూ ఉంటారు, లేకపోతే ఎక్కడైనా థంబ్ వేసేయండి అంటే కూడా వేసేస్తూ ఉంటారు. కాబట్టి ఇవన్నీ మనం వాళ్ళకి జాగ్రత్త పరచాలండి. ఇప్పటికీ చాలామంది మోసపోతున్నాము, అయినప్పటికీ ఎంతో కొంత మనం సేవ్ చేసినట్టుగా అవుతుందన్నమాట. తెలియకుండా జరుగుతున్న తప్పులు మనం ఆపొచ్చు అనమాట. సో ఇప్పుడైతే నేను కుల్ఫీ రెసిపీ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి. వితౌట్ ఎనీ కుల్ఫీ మౌల్డ్ మన ఇంట్లోనే చక్కగా చేసేయచ్చు అనమాట. సో ఫస్ట్ అయితే నేను 1.5 ప్యాకెట్ మిల్క్తో చేశానండి. 4 కప్స్ టు 5 కప్స్ వచ్చాయన్నమాట హాఫ్గా. అండ్ ఇక్కడైతే నేను ఫస్ట్ క్యారమెల్ చేస్తున్నాను. క్యారమెల్ ఎందుకంటే మనం నేచురల్గా ఇది కలర్ఫుల్ అవుతుంది అనమాట, ఎటువంటి కలర్స్ మనం యాడ్ చేయక్కర్లేదు. సో క్యారమెల్ చేసినప్పుడు అండి మనం దగ్గరుండి అలా కొంచెం కలుపుతూ ఉండాలి. కొంచెం మాడిపోయినా మనకి చేదు వచ్చేస్తుందండి. సో షుగర్ కూడా క్యారమెల్ అయిపోయింది కదండి. ఇప్పుడైతే జస్ట్ అలా మాడకుండా, చెప్పాను కదా మాడితే చేదు వచ్చేస్తుందని, కొంచెం వాటర్ అలాగా వేసాను అనమాట. అండ్ వాటర్ అలా మనం పోసుకుంటూ కొంచెం కలిపేసుకుంటే మంచి కలర్గా వచ్చేస్తుంది అనమాట. చూస్తున్నారు కదా ఎలాగ అంటే బ్రౌన్ అండ్ రెడ్ కలర్ మిక్స్ అయితే అలాగ వస్తుంది అనమాట. సో ఈ స్టేజ్లో అయితే నేనైతే మిల్క్ యాడ్ చేశానండి. మిల్క్ అయితే ఫస్ట్ నేను అంటే బాయిల్ చేసిన మిల్క్, ఇది సడన్గా పచ్చిపాలు వేసినా మనకి విరిగిపోయే ఛాన్సెస్ ఉంటుందేమో అని చెప్పేసి బాయిల్ చేసిన పాలు యాడ్ చేశాను అనమాట. ఇదైతే నేను చెప్పాను కదా 1.5 ప్యాకెట్ అయితే నేను తీసుకున్నానండి. సో పాలు చూస్తున్నారు కదా కొంచెం మనకి ఉడుకు పెట్టేసి అలాగా, ఇదైతే దాదాపుగా 20 మినిట్స్ వరకు రెసిపీ అండి ఇది. సో పాలు అయితే అలా కొంచెం ఉడుకుతూ ఉంటే ఇప్పుడైతే చిన్న చిన్న ప్యాకెట్ అయినా బాదం మిల్క్ అండ్ అమూల్ ప్యాకెట్ అండి, ఆ రెండును కొంచెం, ఇదిగో చూసారు కదా ఇదైతే 10 రూపీస్ పౌచ్ అనమాట. ఆ రెండును కొంచెం పాలలో మిక్స్ చేసి ఇప్పుడైతే యాడ్ చేస్తున్నాను అనమాట. సో నెక్స్ట్ మన పని ఏంటంటే అలా కలుపుతూ ఉండడమేనండి, అడుగంటకుండా కలుపుకోవాలి. సో నేను ఏంటంటే ఇలాంటి రెసిపీస్కి నాన్ స్టిక్కే వాడతానండి. సో అలా కలుపుకుంటూనే మనకి చూడండి కలర్ కోసం షుగర్ క్యారమెల్ చేసేస్తాం, ఫ్లేవర్ కోసం అయితే బాదం మిల్క్ అండ్ మిల్క్ పౌడర్ కూడా యాడ్ చేస్తాం. ఇప్పుడు మనకి కావాల్సింది ఈ పాలన్నీ చిక్కపడాలి. ఎందుకంటే ఇప్పుడు అలా మనం ఈ ఉన్న పాలకి అలా చిక్కబెట్టామనుకోండి ఒక 2 స్పూన్ల వరకే మనకి వస్తుందన్నమాట. సో ఇప్పుడైతే కొంచెం నేను మిల్క్ మెడ్ యాడ్ చేశానండి. ఈ చిన్న టిన్తో హాఫ్ వరకే యాడ్ చేశాను, ఎందుకంటే తక్కువే అనుకోవచ్చు. సో ఈ మిల్క్ మెడ్ యాడ్ చేస్తున్నప్పుడు మనం షుగర్ అయితే చాలా తగ్గించేయాలి, ఎందుకంటే ఇది మనకి తెలిసిందే కదా, అందరం రెగ్యులర్గా వాడుతూ ఉంటాం, స్వీట్గా ఉంటుంది. సో మిల్క్ మెడ్ కూడా యాడ్ చేస్తాను, అయినప్పటికీ మనకి పాలు అనేవి చిక్కబడవు అనమాట. సో దీనికైతే చిన్న సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనమాట. ఇదేంటి అని అంటే కార్న్ఫ్లవర్ అండి. ఇదైతే మనకి మంచిగా పాలు చిక్కబడిపోతాయి. మొత్తం ప్రాసెస్లో ఇదే కింగ్ అనమాట మనకి. సో అలా కలుపుతుంటే చూడండి మొత్తం మనకి రబడీలాగా చిక్కబడిపోతుంది. సో చూసారు కదా పాలు అనేవి మొత్తం రబడీ ఇలాగా వచ్చేసింది. ఇలా కూడా మనం కాస్తే పిల్లలకి ఇవ్వచ్చు, మనం కూడా తాగేయచ్చండి. రబడీ అంటే అందరికీ ఇష్టమే కదా. సో ఇప్పుడు ఏంటంటే మీగడ కడుతుంటే అలా వదిలేయకుండా అలా కలుపుతూ ఉండాలి. అయినప్పటికీ మనకి పైనుంచి చల్లరేక ఒక లేయర్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో శుభ్రంగా కలిపేసి నేనైతే ఇప్పుడు గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేస్తున్నానండి. ఇదైతే మన ఇంట్లో రెగ్యులర్గా వాడుతున్న టీ కాఫీ గ్లాసులనండి. చెప్పాను కదా అంటే కుల్ఫీ మౌల్డ్ నా దగ్గర లేకుండే. సో ఇందులో కూడా చాలా బాగానే వచ్చిందండి. సో ప్రత్యేకించి నేనైతే ఇలైచీ పొడి ఏంటి యాడ్ చేయలేదనమాట, ఎందుకంటే రెడీమేడ్గా దొరుకుతున్న బాదాం మిల్క్లో ఇలైచీ ఫ్లేవర్ కూడా ఉంటుంది. ఒకవేళ మనకి బాదాం మిల్క్ ఇన్స్టాంట్ది కాకపోతే మన నార్మల్గా బాదాం పప్పు ఉంటుంది కదా, దానికి కూడా మనం కొంచెం ఇలాగా పొడిలాగా లేకపోతే పేస్ట్లా చేసి కూడా ఇలా మిల్క్లో యాడ్ చేయొచ్చు అనమాట. సో చూస్తున్నారు కదా నేనైతే మేము 5 మెంబర్స్ కాబట్టి ఇలా ఈక్వల్ క్వాంటిటీలో సర్దేశాను అనమాట.
సో మనకి ఇది డీప్ ఫ్రీజ్లోన 4 to 5 అవర్స్ పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, గ్లాస్లో ఈవెన్గా సర్దేశాను అండ్ సిల్వర్ ఫాయిల్ మొత్తం చుట్టేసాను అనమాట. చుట్టేసి ఇప్పుడైతే ఫ్రిడ్జ్లో పెడతాను. మా ఫ్రిడ్జ్లో అయితే చాలా లేట్గా ఇదైతే ఐస్ అనేది అవుతుందన్నమాట. కొన్ని ఫ్రిడ్జ్లో చూడండి లేటెస్ట్గా వస్తున్నవి త్వరగా అయిపోతాయి. సో మాదైతే చాలా లేట్ కాబట్టి 5 గంటల వరకు పట్టిందండి. సో చూస్తున్నారు కదా, ఇప్పుడైతే నేను గిన్నెలో ఐస్ ముక్కలు కూడా ఉంచాను. ఎందుకంటే మనం ఇది డీమోల్డ్ చేసినప్పుడు కొంచెం మనకి ఐస్ ముక్కలు అనేవి అవసరం వస్తాయి అన్నమాట. సో లాస్ట్ అండ్ ఫైనల్గా ఇది ఈవినింగ్ టైం అండి. మేమైతే ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం ఎలాగొచ్చింది ఏంటి అని చెప్పేసి. తినడానికైతే ఆల్మోస్ట్ ఎంత వేరం తినేద్దాం అని చెప్పేసి వెయిట్ చేస్తుండే. సో చాలా యమ్మీగా, అంటే డీమోల్డ్ చేసినప్పుడు కూడా ఎటువంటి అల్లరి పెట్టలేదండి, చాలా టేస్టీగా వచ్చింది. ఈ రెసిపీ మీరు మస్ట్ ట్రై చేయండి. నేనైతే మట్కా కుల్ఫీ కూడా చేశానండి. అదైతే కొంచెం ఏంటంటే కుండలో కాబట్టి ఒకటే కుండలో అలా పెట్టాను. సో ఇదేంటంటే గ్లాస్లో చెప్పాలంటే చాలా ఈజీ అనమాట. అండ్ గిన్నెలో ఐస్ వాటర్ పెట్టాను అనమాట. చెప్పాను కదా ఐస్ ముక్కలు ఉంచానని. అదైతే వాటర్లో మిక్స్ చేసి కొంచెం అలా గ్లాస్ డిప్ చేస్తే మనకి డీమోల్డ్ అనేది ఈజీగా అయిపోతుంది. లేకపోతే మనకి కొంచెంలోనే అది నీరు అయిపోతుందండి, అది చూసుకోవాలన్నమాట. సో సరేనండి, ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేద్దాం అనుకుంటున్నాను. మీకు కూడా కుల్ఫీ అంటే ఇష్టమైతే ఒకసారి ఇంట్లో మస్ట్ ఇలా ట్రై చేసేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో అలాగే రెసిపీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే వీడియో చిన్న లైక్ ఇవ్వండి, కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. మరొక మంచి వీడియోలో మీ ముందుకు వస్తాను. టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.